దోస్తులు అందరు ఎట్లుంటారు మరి మంచిగా ఉన్నారులే. ఇవాళ అయితే మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడుకునేటువంటి అష్టాచెమ్మతోనైతే మీ ముందుకు వచ్చాను. అష్టాచెమ్మ మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మాకైతే ఇష్టం అనమాట. అప్పుడప్పుడు హాలిడేస్లో అయితే ఆడుకుంటూ ఉంటాము. అయితే ఈరోజు అష్టాచెమ్మ ఇద్దరం ఇక్కడ వేద్దాం, ఓకేనా? ఇవేవి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటాయి. అయితే అష్టాచెమ్మ ఆడుకుంటున్నాము. అష్టాచెమ్మ కోసం అయితే కావాల్సింది మినిమం 4 మెంబర్స్ అయితే ఆడొచ్చు, మ్యాక్సిమం 2 మెంబర్స్ ఆడొచ్చు, అంతే కదా. ఒక్కరైతే ఆడలేము, 4 ఆడొచ్చు. 4 అయితే ఎట్లా అంటే సింగిల్గానే ఆడొచ్చు, 4 ఆడినప్పుడు లేదంటే డబుల్స్కైనా ఆడుకోవచ్చు. ఒకవేళ 4 ఉన్నప్పుడు ఆపోజిట్ టీం వాళ్ళు ఒకటి, ఇక్కడ ఆపోజిట్ వాళ్ళు ఒకటి ఉంటారనమాట. లేదంటే 4 సపరేట్ అయినా ఆడుకోవచ్చు. ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి ఎవరి గేమ్ వాళ్ళం ఆడుకుంటాము, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఒక్కొక్క మెంబర్కి 4 కాయిన్స్ ఉండాలి, 4 ఉండాలన్నమాట. ఇవి మన ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు. మీరు ఎంతమంది గుర్తుకుంది మన చిన్నగా ఉన్నప్పుడు? ఇప్పుడు ఎండాకాలంలో కదా చింతకాయ వచ్చేది, చింతపండు వచ్చేది, చింతగింజలు, మక్కిత్తులు వస్తాయి, మక్కిత్తులు లేదంటే రాళ్ళు పెట్టుకునే వాళ్ళం కదా. ఈరోజు అయితే మేము చింతగింజలు, తర్వాత మా దగ్గర మక్కలు ఉన్నాయి, మక్కిత్తులు పెట్టుకుంటున్నాము. మక్కిత్తులే అంటాం మేము, మా ఊర్లో ఏ మాట మాట్లాడితే అదే మాట. తర్వాత వచ్చేసి అప్పుడు మనము ఈ యొక్క చింతగింజలు ఉంటాయి కదా, వీటితోనే చెమ్మలు చేసేవాళ్ళం కదా. చెమ్మలనే గుర్తుకుంది నాకు. వీటిని మనం ఇలా కింద బండలు, ఇప్పుడంటే మనకి మార్బుల్స్ వచ్చాయి కానీ ఒకప్పుడు అట్లా కాదు కదా, రఫ్గా ఉండేవి, ఒడ్డెర బండలు అనేవాళ్ళు, గుర్తుకుందా? వాటిపైన ఇలా రబ్ చేసి ఒక 2 నిమిషాలు మంచిగా ఇట్లా నున్నగా అయిపోయేది కదా. ఇప్పుడు మేమైతే గోడ పైన చాలాసేపు అన్నాము, చాలాసేపు అంటే కానీ ఇలా రాలేదన్నమాట. అయితే ఇప్పుడు మేము వీటితో, ఇవి కూడా 4 ఉండాలి. అయితే వీటితోనే ఆడొచ్చు, లేదంటే గవ్వలు ఉంటాయి కదా, గవ్వలతోనే ఆడొచ్చు, లేదంటే ఇప్పుడు మనం గేమ్స్ ఆడేటప్పుడు డైస్ వస్తాయి కదా, దాంతోనే ఆడొచ్చు. కానీ మనం చిన్నప్పుడు ఆడుకున్నట్టుగా యాస్టీస్గా ఉండాలని మేము ఏం చేస్తున్నామంటే 3 ఉన్నాయి కూడా, 4 ఉన్నాయి నాన్న, అట్లా చూస్తాం. అవి ఒకటి చిన్నగా ఉన్నాయి అనమాట. అయితే ఈ యొక్క 4 చింతగింజలు ఉన్నాయి కదా, చెమ్మలు వాటితోనే వేసినాం. ఫస్ట్ వేసిన దేవుడికి అనమాట, ఫస్ట్ దేవుడికి. ఈ ఆట ఆడేటప్పుడు అయితే పిల్లలు ఆడితే వైట్ కలర్ ఉన్నది కౌంటింగ్, వైట్ కలర్ ఉన్నది కౌంటింగ్. అష్ట అంటే 8 అంటే మళ్ళీ అలా 8 అష్టబడ్డ చెమ్మబడ్డ వేయాలి, ఓకేనా? 6 8 అష్ట అంటే 8 అంటే 8 2 10, ఓకేనా? 1 2 ఇది ఇక్కడికి వెళ్ళి కౌంటింగ్ అనమాట. 1 2 3 4 5 6 7 8. అమ్మ అఖిల్ గడలోకి వెళ్ళిపోయాను. ఇంకా మిగిలినట్టు 2 కదా, ఇక్కడ పెట్టుకుందాం. మీరే పెట్టినామనుకోండి, అఖిల్కి 2 పడితే అఖిలే విన్ అవుతాడు. అందుకని ఇదిగోండి మన దగ్గర 25 కూడా ఉంది. 25 నెక్స్ట్ టైం ఆడినప్పుడు చూపిస్తాను. మనకి లూడో టైపే కదా. ఏది లూడో? ఏది లూడో టైప్. చంపేస్తేనే లోపలికి వెళ్ళడం, చంపుడు మంజం అంటారు దాన్ని. 2 దేవుడికి ఫస్ట్ వేసింది, తర్వాత వేసేది మనదన్నమాట. దీంట్లోకి వేయదు ఎప్పుడైనా. 1 4 దాన్ని ఏమంటారు? చెమ్మ అంటారు. చెమ్మ అంటే మళ్ళీ అలా అష్టపడిన చెమ్మమైన మళ్ళీ ఇక్కడ వేయి కింద పడద్దు అసలు. 4 1 5 1 2 3 4 5. మెల్లె కింద ఒత్తకుండా ఇవి కింద పడిపోతుంది, ఓకేనా? చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు గేమ్ ఆడితే మస్తు మజా వస్తుంది. దీన్ని తీన్ అంటారు, హిందీలో తీన్. తర్వాత ఫస్ట్ పడితే కన్ను అంటారు, కన్ను 2 తీన్ అనుకుంటాను. 3 కదా, 1 2 3 మర్చిపోయిన పేర్లు ఏమంటారు, గేమ్ గుర్తుకుంది కానీ 1 పడితే మాత్రం కన్ను అంటారు. ఇక్కడ మళ్ళీ వాటి మీద పడద్దు. తీన్. ఒకవేళ మనకి అష్ట కానీ చెమ్మ కానీ 3 సార్లు పడ్డది అనుకుంది అని బుడ్డీస్ అంటే కదా, వేస్ట్ అనమాట. మళ్ళీ ఫస్ట్ వేయాలి. 3 times 6 4 పడ్డ 8 పడ్డ బుడ్డీస్ కౌంటింగ్ ఉండదు కదా. 6 3 సార్లు పడుతుంది. 6 కాదు నాన్న, 6 ఉండదు. డైస్ లో 4 డైస్లో. ఇప్పుడు ఎంత పడే? 2 3 2 1 2. నేను నీ దగ్గరకు వచ్చినాడా? నువ్వు నా దగ్గరకు వచ్చావు, నేను నీ దగ్గరకు వచ్చాను. అమ్మ అష్ట ఎందుకు మళ్ళీ వేయాలి కదా. అమ్మ ఎందుకన్నా? అష్ట పడితే ఎక్కువ కదా. ఈ వేసే పందాలలో వీటిని పంజం అంటారు, మన వేదాన్ని పంజాలు అంటారు. ఇప్పుడు 8 4 పడితే పంజం పడింది అంటారు దాన్ని, ఓకేనా? ఇంకేం అయిపోయింది. ఫస్ట్ 4 పడ్డది, ఫస్ట్ 8 అది 8 అది. అష్ట అంటే 8. 6 అంటే ఇది ఇక్కడ వరకు 6 అయింది, ఇక్కడ వరకు 8 7 8. నెక్స్ట్ 3 1 2 3 గీర పెట్టుకుంటారు ఎవరైనా. ఇంత దూరం కష్టపడి వచ్చావు కదా, ఇది పెట్టుకోదు ఎప్పుడు కానీ. ఇక్కడ పెట్టుకో. ఎప్పుడైనా పందెం పడింది దూరం పెట్టాలి, మళ్ళీ 8 పడాలి అంటే చాలా కష్టం కదా. 3 అనేది మరి ఇక్కడ పెట్టుకోవాలి, ఓకేనా? ఇక్కడ పెట్టినా చంపేస్తాను నాన్న. ఒకవేళ ఇక్కడ పెట్టినామనుకో 3 చంపేస్తే మళ్ళీ ఏంటి, మళ్ళీ ఇదికి వెళ్ళిపోవాలి నీ ఇంట్లోకి. నీది ఇది కాబట్టి ఇల్లు.
అదే ఇక్కడే పెట్టినావు అనుకో చచ్చిపోతే ఇక్కడనే కదా, ఓన్లీ 3 కదా. కాదు, ఒకవేళ నువ్వు వీడు వచ్చినా నేను ఈయన చంపేసిన నేను ఇట్లానే పోవచ్చా? నువ్వు ఇక్కడికే వెళ్ళిపోవాలి లోపలికి. నువ్వు ఈడికి, నేను ఇక్కడికి ఇట్లా కాదు, ఇక్కడికి ఈ బాక్స్ దగ్గర ఈ బాక్స్ పక్కకి వెళ్ళాలి, నువ్వు ఈ బాక్స్ పక్కకి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ బాక్స్ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్ నుండి స్టార్ట్ చేస్తాము, ఈ బాక్స్ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళిపోవాలి. ఒకవేళ మనకి సంప్రవణ్యం కాలేదనుకో, సంప్రవణ్యం అంటే నేను నీ కాయిన్ చంపలే, నువ్వు నా కాయిన్ చంపలేదనుకో, అప్పుడు ఇక్కడే ఆగిపోవాలి. మళ్ళీ తిరగడం ఏముంది, నువ్వు లోడలో తిరగాలంటున్నావు కదా, కానీ గేమ్లో మళ్ళీ తిరగడం ఉండదు, ఇక్కడే ఆగిపోవాలి. అంటే ఒక దాన్ని చంపేస్తేనే ఏంది ఇక్కడ నుండి ఇక్కడికి ఆగిపోతుంది, అంటే నెక్స్ట్ బోల్ ఇంకా అక్కడ ఉండాలి. ఓకేనా 2 అంటే నేను ఈయనే ఉంచాలి నాయి, మళ్ళీ అన్ని ఇడికి వచ్చేసినాయి అనుకో, అన్ని ఇక్కడికే వచ్చేసి ఆపుకోవాలి. ఏం కాదు, ఈ దాకా తెచ్చుకొని ఇక్కడి వరకు ఆపుకోవాలన్నమాట. ఒకటి ఇట్లా ముందుకు వెళ్ళిపోవాలి, కింద పడకుండా వెయ్యు, దీని మీద కూడా పడద్దు. 1 కన్ను. నేను వీడియో ఆన్ చేసిన ఒకసారి మెల్లకి వెళ్ళి చూడు, చేసిన అనుకుంటున్నాను, ఒక డౌట్. చూసారా, ఎందుకంటే డౌట్ చాలాసార్లు వీడియో యూట్యూబర్స్కి ఎన్ని కష్టం అంటే, ఒక చిన్న వీడియో తీయాలంటే దానిలో చాలా కృషి ఉంటుంది, మనం రెడీ కావాలి. ఇప్పుడేంటి దీనేమంటే చెమ్మ 4 అష్ట అంటే రివర్స్ పడ్డం, బాధపడ్డది అనుకుంటున్నాను. కన్ను చెమ్మ, ఒక్క నిమిషం ఆగు, కన్ను ఇక్కడికి, చెమ్మ 1 2 3 4 అష్ట 8. నాకైతే పడుతుంది. ఇప్పుడు 2 పడ్డది అనుకో, నీకు సంపడం ఏమైనట్టే. ఎందుకు మీరు చెప్తా నేను మామిడికి గేమ్లో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి అష్ట అవుతుంది అనమాట. ఒకవేళ 2 పడింది అనుకో, నన్ను చంపేస్తుంటుంది. ఇక్కడికి అష్ట పెట్టేసుకో, ఇది అష్ట పెట్టుకో, 3 ఇక్కడ పెట్టుకో, పెట్టాలి అయితే అలా పెట్టిన ఇష్టం, మీరు పెట్టినా సరే. కన్ను 4 పెట్టి ఫస్ట్ తీసుకో, మళ్ళీ చెమ్మ కన్ను. ఒక్క నిమిషం అలా కౌంట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడికి వెళ్ళి చంపడం వల్ల ఏమవుతుంది, ఇది ఇంకొకటి వేరే తీసుకురావని గాలికి ఎగిరిపోతా అంటుంది మాకు. 1 2 3 అబ్బా 4 పడ్డే మంచిగా చంపేసిన. 1 ఇడికో, 1 ఆడిపోతా. ఒకటి తీసుకురా, ఒలు ముందర ఉన్నటువంటి కంకి ఒలిస్తే అదే వస్తుంది. ఇది బాగా సన్నగా ఉంది, పైన ఒలుగు నన్ను, కిందిది వద్దు. ఇది కింది ఒలిసినట్టున్నావు, కిందిది గాలికి ఎగిరిపోతుంది, తర్రాలు కదా అవి. మన దగ్గర ఒక కంకి ఉంది అనమాట, కంకి తొలిసి. ఇప్పుడు నీకు చెమ్మ ఉంది కదా, చెమ్మకి ఇరిగిదా సరే. కానీ ఇక్కడ పెట్టేసా, చెమ్మ ఇక్కడికి ఇక్కడికి. చెమ్మ అంటే 4, అష్ట అంటే 8, అష్ట 8. ఇది వాడు ఏం లాభం అబ్బా, నువ్వు మళ్ళీ ఆగాల్సింది ఇదే కదా. అష్ట 2 ఇక్కడికి, అష్ట ఇక్కడికి. కాదు, నువ్వు నేను నీ ఏరియాలో ఉన్నా, నువ్వు నా ఏరియాలో ఉన్నట్టుంది. ఇప్పుడు నేను అచ్చాడున్నా, నువ్వు ఇచ్చాడు. గదే ఇప్పుడు నువ్వు ఇక్కడ వరకు ఉంటే నేను చంపినట్టు. 2 లేదంటే ఇప్పుడు ఇద్దరు సంప్రదాయం కాదు, మళ్ళీ ఫస్ట్ మళ్ళీ ఆడాలి. ఎందుకు ఇక్కడనే ఆగిపోయి 1 2 3 దీన్ని ఆగిపోవాలి. నువ్వు కూడా ఇటు వచ్చేసినావు అనుకో, ఇద్దరికి కాదు సంప్రదాయం, ఇద్దరు గేమ్ అయిపోయినట్టే మళ్ళీ ఫస్ట్ నుండి ఆడాలి. ఎందుకంటే నువ్వు ఆడనే ఆగిపోతావు. నువ్వు వెనుకకి రాలేనే ముందుకు పోలేదు. 3 ఏది పెడదాం, ఇది పెట్టేసుకో. ఎందుకంటే ఇది నేను నిన్ను చంపినా నాకన్నా సంప్రదాయం అవుతుంది, నాకు సంప్రదాయం అవుతుంది కదా. అప్పుడు నువ్వు వీరికి వచ్చేస్తావు కదా, అప్పుడు మళ్ళీ నాకు తిరిగి మళ్ళీ చంపడానికి ఆప్షన్ వస్తుంది కదా నీకు, అర్థమైందా? అందుకు చచ్చిపోయినప్పుడు మళ్ళీ ఆడొచ్చా? తర్వాత మళ్ళీ ఆడతావు కదా. నీ దగ్గరికి వస్తాను, ఏం కాదు, ఇక్కడికి వస్తావు కదా మళ్ళీ నువ్వు. ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పడింది నాన్న, నేను నీ దాంట్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ 3 ఉన్నాయి, 3 మళ్ళీ ఇక్కడికి రావాలి. ఎప్పుడో ఒకసారి నేను చచ్చిపోతాయి కదా, అలా మళ్ళీ తిరగాలేదా? తిరగడం ఎందుకని, ఇక్కడ ఆల్రెడీ 3 ఉంటాయి, ఇవి 3 అట్లే ఉంటాయి. ఇది ఒక్కటే, దీన్ని బట్టి తీసుకొచ్చుకోవచ్చు. ఇవి తిరగవు, ఇది ఇక్కడికే ఆగిపోతుంది. 2 చచ్చిపోయింది కరెక్ట్గా. సంప్రదాయం అయితే గేమ్ బాగుంటుంది, సంప్రదాయం కాకపోతే గేమ్ ఉండదు. నేను కదా ఇప్పుడు నేను చంపినాయి కదా, మళ్ళీ ఆడాలి. ఇప్పుడు మనము ఆడాలి, ఇప్పుడు మనము సంప్రదాయమైన ఒకరిని చంపినా మళ్ళీ ఆడాలన్నమాట. 1 సరే నన్ను చంపేసి
పడుతున్నా 2 అట్లా పెట్టేం కదా, ఇక్కడ వరకు తీసుకొచ్చుకొని ఆపుకోవాలి మనం అన్నీ. ఈ ఒక్కదాంతో ఆడుకోవచ్చు, ఓకేనా? గేమ్ అట్లా ఆడాలి, నీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, ఓకేనా? 2 1 చచ్చిపోయింది చూసావా? అబ్బా నన్ను మమ్మీ నాకు చెప్పింది కదా, నిజమా ఇదే అనుకున్నావు కదా ఇప్పటిదాకా. నువ్వు నాకు చెప్పలే, నేను మళ్ళీ నాకు చెప్పలే. మళ్ళీ ఇవ్వాలి నువ్వు అనుకున్నావు కదా, మమ్మీ నన్ను చీటింగ్ చేస్తుంది, మా అమ్మ అయితే ముందుకు వెళ్ళిపోతే నేను గేమ్లో ముందుకు వెళ్ళాను అనుకున్నావు కదా, మనం పెట్టేసుకో గట్ల గుడ్డు. మమ్మీ నన్ను మోసం చేసింది అనుకున్నావు కదా. కన్ను నీది కూడా పోయింది. అక్కడికక్కడ ఏం కాదు నీకు, నాది పోయింది అనుకో. ఇప్పుడు అమ్మ నాకు 4 8 పడితే ఎట్లుంటే ఏం కాదు, మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరికి సంప్రదాయం అయింది కదా, గేమ్ మస్తు మజా వస్తుంది. సంప్రదాయం కాలేదనుకో, ఇప్పుడు గిది ఉంది కదా, గిది ఇప్పుడు కానీ ఈ యొక్క క్రాస్ బాక్స్లో ఉండదు చూడు, దాని లోపల తీసుకుపోవాలి. ఈ లోపల కూడా తొందరగా ఇక్కడికి వేసి దీన్ని వేసుకోవాలి. నువ్వేంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు కదా, మన కారు నాన్న రమ్మనుకో. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, కార్ సర్వీసింగ్ ఇచ్చాము, వచ్చినట్టుంది.